హే గైస్, దిస్ ఇస్ విద్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో డే 4 అయితే ప్రసాదం మేము చేయలేదన్నమాట ఇంట్లో. కాకపోతే బయట నుంచే లడ్డు ఆర్డర్ పెట్టాము. ఎందుకంటే రేపు నిమజ్జనం కదా, సో డెకరేషన్ చేస్తున్నాము ఇవాళ నైటే. ముందుగా అయితే బయట నుంచి అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాము. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ ఎంత పూలన్నీ వాడిపోయాయో. ఇంకా వాటిని మెల్లమెల్లగా తీసి ఇప్పుడు వీటిని కొత్త ఫ్రెష్ పూలని పెట్టాలి. టాస్క్ ఈజీ అని అనుకున్నాం కానీ చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఆ లెంత్ వైజ్ కట్ చేయాలి, మళ్ళీ తర్వాత అందులో పెట్టాలి, ఇంకా కాంబినేషన్ పెట్టాలి. లేకపోతే ఇంకా మళ్ళీ కొన్ని చోట్ల ఎక్కువ కొన్ని చోట్ల తక్కువ అలా ఉంటుంది కదా. సో నా ఫ్రెండ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు అనమాట మొత్తము. నేను ఇంకా కట్ చేసేస్తున్నా. పూలను దేవుడికి పెట్టే ముందు అయితే కొంచెం గంగా వాటర్ ఏవైతే ఉంటాయో అవి చిలకరిచ్చేసి తర్వాత పూలను పెడుతున్నాము. ఎందుకంటే వైట్ చాలా తక్కువ ఉన్నాయి. అసలు పర్పుల్ బొకే చూడండి ఎంత ప్రిటీగా ఉందో. పింట్రెస్ట్ వైబ్ వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా నా ఫ్రెండ్ మెహందీ పెట్టుకుంటుంటే నాకు పెట్టని చెప్పా. ఇంకా నాకు తను ఇలా మెహందీ పెట్టింది. ఫ్లవర్ డెకరేషన్ అయితే అయిపోయింది. వెనక లైట్ సెట్టింగ్స్ చేస్తున్నారు అనమాట. చూడండి ఎంత కలగా ఉందో. డెకరేషన్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి 2:51 అయ్యింది. ఇంకా మనం ఇండియన్స్ కదా, పక్కా టీ కావాల్సింది ఏ టైం అయినా సరే. తర్వాత అయితే మా అందరి కోసం అయితే టీ ప్రిపేర్ చేసింది నా ఫ్రెండ్. మరి అంత పెద్ద గ్లాసెస్ చూసేసి అంతంత టీ తాగుతామా అని అనుకోకండి. చిన్న గ్లాసెస్ లేవు. నిమజ్జనం పూజ అయితే 1 o'clock. ఇంకా ఇప్పుడైతే పడుకోవాలి. రేపు కుకింగ్ కూడా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.